ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. పరిశుద్ధతలోనూ విధేయతలోనూ దేవుని పిల్లలకు తగినట్లుగా జీవిస్తున్నారని, వాక్యమందు నిలిచి ఆత్మఫలాలు ఫలిస్తున్నారని, భయముతోనూ వణుకుతోనూ ప్రభువు మీకు ఇచ్చిన సొంత రక్షణను కాపాడుకుంటున్నారని మీ గురించి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారని, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినము నాకు అది అతిశయకారణముగా ఉంటుందని పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ లోకానికి జ్యోతుల వలె కనిపించాలి. ఈ లోకములో ఒక మనిషి ఇంకొక మనిషిని చూచినప్పుడు ఇతడు కూడా శరీర సంబంధే కదా, ఇతడు కూడా మన వంటి వాడే కదా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు పనిచేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, మీరు నడుస్తున్న నడక, పడక, ఆలోచన విధానము అంతా కూడా గమనిస్తున్న ప్రజలు అనాలి, వీరు జీవవాక్యాన్ని పట్టుకుని జ్యోతుల వలె వెలుగుతున్నారు. అట్టి జీవవాక్యం మనలో కూడా ఉంటే బాగుండు కదా అని వారి హృదయము ఆశపడాలి. అట్టి జీవితాన్ని మనం జీవించాలి అంటే సంఘంలో మనకు వినబడుతున్న వాక్యానికి విధేయులై, దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గాల్లో యథార్థవంతులుగాను, అనేకులకు వెలుగుగాను మనం ప్రకాశించాలి. అలాంటి జీవితాన్ని జీవించడానికే కదా ప్రభు మనకు మరి ఒక ఆదివారాన్ని ఇచ్చి చక్కటి వాక్య భాగాలు సిద్ధపరిచి ప్రభు మన కొరకు ఎన్నో కార్యాలు చేశారు. వాటన్నిటినీ అనుభవిస్తున్న మనము, ఇంత వాక్య భాగాలు అందుతున్న మనము ఎంతగా ఫలించాలి ఆలోచించండి. ఒక చెట్టు పాదు చేయబడి, ఎరువు వేయబడి, చక్కగా దానికి అందాల్సిన సమయానికి అన్నీ అందినప్పుడు అది ఏపుగా పెరిగి ఫలములిచ్చే చెట్టుగా మారాలి కదా. అలాగే క్రైస్తవుడు కూడా ఈ లోకానికి జ్యోతిగా ఉండాలి. ఎలాంటి వారి మధ్య? వక్ర జనము మధ్య జీవవాక్యాన్ని పట్టుకున్న జ్యోతి వలె నీవు నేను ఉండాలి. అందుకే మనకు దేవుడు ఈ ఆదివారపు వర్తమానాలు, ఆదివారపు సంఘారాధనలు ఇవన్నీ నియమించారు. అంతేకాని ఇంకా మనము కురింగిన వారిగా, పడిన వారిగా, అర్థం చేసుకోలేని వారిగా, అమాయకులుగా ఉండటానికి కాదు. మనము లోకానికి దిక్సూచి లాంటి వారం, వెలుగు లాంటి వారం. అలా దేవుడు మనల్ని స్థిరపరిచారు. కాబట్టి ఈరోజు మన మందిరానికి వెళ్ళకముందే దేవుడు మనతో మాట్లాడాడు. మందిరంలో ఇంకా బహుగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుచినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఎవరికీ కొరగాని, ఎందుకు పనికిరాని మా జీవితాలను అనేకులకు వెలుగుగా మార్చాలని, వక్ర జనము మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకున్న జ్యోతుల వలె మేము ఉండాలని, మా గురించి సంకల్పము, ఆలోచన కలిగి ఉన్న నీవు మాకు తండ్రిగా ఉండటం మాకెంతో ఆశీర్వాదకరం. అట్టి కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అలాగే ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలిపరుచుకొని మేము ఇంకనూ లోకానికి ఒక మాదిరికరంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని, మాతో ఇంకనూ మాట్లాడమని, ఆరాధనలో మాకు తోడుగా ఉండమని నీ పరిశుద్ధ పాదాల దగ్గర వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక.